నుంచి కిరాణా వరకు, గ్యాస్ నుంచి నిత్యావసర వస్తువుల వరకు ధరల దెబ్బకు సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ఆదాయం అదే, ఖర్చులు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అంటున్నాయి పేద మధ్యతరగతి కుటుంబాలు. మార్కెట్ కు వెళితే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏది ముట్టుకున్నా జేబుకు చిల్లు పడినట్టే ఉంది సిట్యువేషన్. పెరిగిన ధరలు పేద మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ధరల దెబ్బకు సామాన్యుడి ఆశలు ఆవిరవుతున్నాయి. కూరగాయలు, పప్పులు, వంట నూనెలు ఇలా అన్ని వస్తువుల ధరలు సామాన్యుడిపై అదనపు భారం మోపుతున్నాయి. ఆయిల్ ప్యాకెట్ 200 అయింది. టమోటా రైతు బజార్లో 20 రూపాయలుంటే బయట 30 నుంచి 40 రూపాయలుగా ఉంది. దీంతో ఇంటి బడ్జెట్ గాడి తప్పుతోంది. ఒకప్పుడు వారానికి సరిపడే ఖర్చు ఇప్పుడు 2-3 రోజుల్లోనే అయిపోతోంది. ఆదాయం మాత్రం అంతంతే, ఖర్చులు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి. నెల జీతం నిత్యావసరాలకే సరిపోతోంది. ఇక పిల్లల చదువులు, అదనపు ఖర్చుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నగా మారింది. 20,000 రూపాయల జీతం ఉన్న వాళ్లు ఎలా బతకాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాన్య జనం. 20,000, 30,000 లోపల జీతాలు చేసేటువంటి వాళ్ళకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళకు ఈ రేట్లో పెట్టి కొనాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఒక 200 నూనె ప్యాకెట్ అయిపోతుంది వాళ్ళకి పాపం. ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ సామాన్యుడిపై భారం పడుతుంది. ధరలు పైకి పరుగులు పెడుతుండడంతో పరేషాన్ అవుతున్నారు. ఏది పట్టుకున్నా షాక్ కొడుతుండడంతో కుటుంబ పోషణ సామాన్యుడికి సవాల్గా మారింది. దీంతో ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సామాన్యులు. నూనె దగ్గర నుంచి పప్పుల ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోతున్నాయి. మేమంతా ఎలా బతకాలి అని ఇక్కడ వచ్చినటువంటి ప్రజలంతా కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ రైతులకి సంబంధించి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రేట్లు పెరగడం వల్ల చాలానే ఇబ్బందులు పడుతున్నారని అనుకోవచ్చు. కెమెరా పర్సన్ పరశురామ్తో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ, హైదరాబాద్.